నమస్కారం. ఒక ఎన్నికల గెలుపు, అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా. ఇది ఎలా సాధ్యం? ఈరోజు మనం సిద్దిపేట ఎన్నికల ఫలితాల్ని లోతుగా చూద్దాం. ఈ అంకెల వెనుక ఉన్న అసలు కథేంటి? ఇది కేవలం గెలుపోటముల లెక్క కాదు. సుపరిపాలన కోసం ఈ డేటా మనకు ఏం చెబుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం. మనం మాట్లాడుకోబోయేది తెలంగాణ నడిబొడ్డున ఉన్న సిద్దిపేట గురించి. శాసనసభ నియోజకవర్గం నంబర్ 33. ఈ ప్రాంతం యొక్క ఆత్మ దాని మట్టిలో, దాని వ్యవసాయంలో ఉంది. ఇక్కడి రాజకీయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఇక్కడి ప్రజలకి భూమితో, నీళ్లతో ఉన్న బంధాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ల ఆశలు, ఆకాంక్షలు, ఒక్కోసారి ఆవేదనలు కూడా అన్నీ ఈ నేల నుంచే పుడతాయి. ఇక్కడే మన అసలు విశ్లేషణ మొదలవుతుంది. చూడండి, ఎన్నికల డేటా అంటే కేవలం గెలుపోటములను తేల్చే అంకెలు కాదు. అది ప్రజల నాడిని పట్టి చూపిస్తుంది. దాన్ని మనం సరిగ్గా చదవగలిగితే సరైన పాలనకు అదొక మార్గదర్శిగా, ఒక బ్లూప్రింట్గా పనిచేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో భాగంగా మనం 4 ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం. ముందుగా సిద్దిపేట క్షేత్రస్థాయి వాస్తవాలేంటి, తర్వాత గెలుపులో దాగున్న ఆ హెచ్చరిక ఏంటి, ఆపై ఈ గెలుపు వెనుకున్న అసలు కారణాలు, చివరగా ఈ డేటా ఆధారంగా భవిష్యత్ పాలనకు ఒక యాక్షన్ ప్లాన్. మన విశ్లేషణను నియోజకవర్గం యొక్క పునాదుల నుండి మొదలుపెడదాం. అంటే ఇక్కడి జనాభా, వాళ్ల ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడంతో మొదలుపెడదాం. ఈ సంఖ్యలు మనకు సిద్దిపేట స్వరూపాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 2,18,000 మంది ఓటర్లున్నారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపై ఆధారపడిన వ్యవసాయం చుట్టూనే తిరుగుతుంది. గ్రామీణ జనాభా ఎక్కువ, దళిత, బీసీ వర్గాల ప్రజలు గణనీయంగా ఉన్నారు. ముఖ్యంగా దాదాపు 14.5% ఎస్సీ ఓటర్లున్నారు. అంటే ఇక్కడి రాజకీయ సమీకరణాలను శాసించేది ప్రధానంగా ఈ కారకాలే అన్నమాట. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన అంశం దగ్గరికి వచ్చాం. ఒక భారీ విజయం, కానీ ఆ విజయం లోపలే ఓటర్ల అసంతృప్తికి సంబంధించిన కొన్ని సంకేతాలు కూడా దాగి ఉన్నాయి. అదెలాగో చూద్దాం. ఈ అంకెలను జాగ్రత్తగా గమనించండి. 2018కి 2023కి మధ్య తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. 2018లో 131,000కు పైగా ఓట్లు వస్తే 2023లో అది 105,000కు పడిపోయింది. ఓట్ల శాతం చూడండి, 78.6% నుండి ఏకంగా 58.17%కి పడిపోయింది. గెలుపు మార్జిన్ కూడా 118,000 నుంచి 82,000కు తగ్గింది. ఇది కేవలం అంకెలలో తగ్గుదల కాదు, ఇది ప్రజామద్దతులో క్షీణతకు ఒక స్పష్టమైన సూచిక. ఈ ఒక్క సంఖ్య చాలు మొత్తం కథ చెప్పడానికి. -20.4%. అంటే సిట్టింగ్ అభ్యర్థికి దాదాపు 1/5 ఓట్లు దూరమయ్యాయన్నమాట. ఇంత భారీ ఓట్ల శాతం తగ్గడమనేది ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తుంది. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. కాబట్టి అసలైన ప్రశ్న ఇదే: ఇంత పెద్ద విజయం సాధించినా ప్రజా మద్దతు ఎందుకు ఇంతలా క్షీణించింది? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడమే ఈ మొత్తం విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించటం, వాస్తవాల ఆధారంగా బాధ్యతాయుతంగా మాట్లాడటం మనందరి కర్తవ్యం. సరే, ఇప్పుడు మనం ఈ ఫలితం వెనకున్న కారణాలను లోతుగా పరిశీలిద్దాం. ఒకవైపు గెలుపునకు, మరోవైపు మార్జిన్ తగ్గడానికి దారితీసిన అంశాలేంటో విశ్లేషిద్దాం. గెలుపు వెనకున్న ప్రధాన కారణాలు ఇవి: 7 సార్లు గెలిచిన అనుభవం, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ లోతుగా పాతుకుపోయిన నెట్వర్కులు, వీటన్నిటికన్నా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000కు పైగా ఎకరాలకు సాగునీరు అందించడం. ఈ అభివృద్ధి పనులు, బలమైన పార్టీ నిర్మాణం, ఇవన్నీ గెలుపునకు ఒక కంచుకోటలా నిల్చాయి. కాని ఎంత పెద్ద కంచుకోటకైనా బీటలు తప్పవు. మార్జిన్ తగ్గడానికి కారణమైన బలహీనతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పంట రుణాల మాఫీ హామీ నెరవేరకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచింది. ఏళ్ల తరబడి అధికారంలో ఉండటం వల్ల సహజంగా వచ్చే వ్యతిరేకత, దానికి తోడు యువతను చేరుకోవడంలో వెనుకబడటం, ఇవన్నీ ఆ కోటలో బీటలు సృష్టించాయి. ఈ ఒక్క మాట వ్యవసాయ సమాజంలోని ఆవేదనను మొత్తం ప్రతిబింబిస్తుంది. నీళ్లొచ్చినాయి కాని రుణమాఫీ కాలేదు
అంటే అభివృద్ధి జరిగిందని ఒప్పుకుంటూనే నెరవేరని హామీలు తమను ఎంతగా బాధిస్తున్నాయో ప్రజలు చెప్పకనే చెబుతున్నారు. ఈ వాక్యం మన డేటాకు ఒక మానవ ముఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. సిట్టింగ్ అభ్యర్థి గెలుపులో ఇది చాలా కీలకమైన అంశం. ప్రతిపక్ష ఓట్లు చీలిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా దాదాపు సమానంగా అంటే 12.79% చొప్పున ఓట్లు సాధించాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు ఏ ఒక్కరి వైపు బలంగా వెళ్లకుండా ఇలా రెండుగా చీలిపోయింది. ఇది సిట్టింగ్ అభ్యర్థికి బాగా కలిసొచ్చింది. ఇప్పటివరకు మనము ఏం జరిగిందో విశ్లేషించాం. సరే, మరిప్పుడు దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? భవిష్యత్తుకు మార్గమేంటి? ఈ డేటా ఆధారంగా ఒక ఆచరణాత్మక వ్యూహాన్ని ఎలా రూపొందించవచ్చో చూద్దాం. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, ప్రజాపాలన కోసం ఒక బ్లూప్రింట్. భవిష్యత్ కార్యాచరణ కోసం ఇక్కడ ఒక చతుర్ముఖ వ్యూహాన్ని ప్రతిపాదించవచ్చు. ఇందులో 4 ప్రధాన అంశాలున్నాయి. మొదటిది, క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవటం, అంటే గ్రామీణ కేడర్ను, గ్రామాలను పటిష్టం చేయటం. రెండవది, రైతుల ఓట్లను కాపాడుకోవటం, అంటే నీరు, సంక్షేమ పథకాలను కొనసాగించటం. మూడవది, యువతను భాగస్వాములను చేయటం. నాలుగవది, చట్టపరమైన అంశాలను సమర్థవంతంగా చూసుకోవడం. ఈ 4 ముఖాల వ్యూహం నియోజకవర్గాన్ని సంపూర్ణంగా కవర్ చేస్తుంది. ఈ వ్యూహాన్ని ఆచరణలో పెట్టాలంటే ఒక 4 అడుగుల ప్రణాళిక అవసరం. మొదటిది, ప్రజల సమస్యలను గుర్తించి వాటిని నేరుగా పరిష్కరించడం, ముఖ్యంగా రుణమాఫీ లాంటివి. రెండవది, కాళేశ్వరం లాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు మళ్లీ గుర్తుచేయడం. మూడవది, యువతను చేరుకుని వాళ్లను భాగస్వాములను చేయడం. నాల్గవది, ప్రజలను కలుసుకోవడాన్ని ఒక ప్రణాళికాబద్ధమైన వ్యవస్థగా మార్చడం. ప్రజల్లోకి సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలంటే ఈ 3 ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. ఒకటి, కాళేశ్వరం. ఇది రైతుల కోసం నీరు అనే కథనాన్ని బలపరుస్తుంది. 2, దళిత బంధు. ఇది బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంది. 3, అభయహస్తం. ఇది గ్రామీణ పేదలకు భూమిపై హక్కు కల్పిస్తుంది. ఈ పథకాలే అభివృద్ధి కథనానికి మూల స్తంభాలుగా నిలవాలి. రాజకీయ సందేశంలో కేవలం వాస్తవాలుంటే సరిపోదు, ప్రజల మనోభావాలను కూడా స్పృశించాలి. మన పొంది, మన ఓటర్ లాంటి నినాదాలు చాలా ముఖ్యం. ఇది కాళేశ్వరం నీటిని కేవలం ప్రభుత్వ ప్రాజెక్టుగా కాకుండా తమ సొంత ఆస్తిగా, తమ ప్రాంత గర్వకారణంగా ప్రజలు భావించేలా చేస్తుంది. ఇది ఓటర్లతో ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్ను ఏర్పరుస్తుంది. మనం ముగింపుకు వస్తున్నాం. ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎన్నికలలో గెలవడం ముఖ్యం, కాని అదే అంతిమ లక్ష్యం కాదు. అది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఎన్నికలనేవి ప్రజాసేవ చేయడానికి, ఒక మిషన్ను పూర్తి చేయడానికి ప్రజలు మనకిచ్చే ఒక ఆదేశం. ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి ప్రైవసీని గౌరవించడం చాలా ముఖ్యం. వారి అనుమతితోనే వారిని సంప్రదించాలి. కాబట్టి ఈ విశ్లేషణను ఒక కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అసలైన ప్రయాణం మొదలవుతుంది. అది ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయాణం. ఆ గెలుపును సార్థకం చేసుకోవడం ఎలా? ఆ నమ్మకాన్ని ఎలా సంపాదించాలి? ఈ ప్రశ్న కేవలం నాయకులకే కాదు, మనందరికీ వర్తిస్తుంది. మీరు కూడా ప్రజలకు దగ్గరైన నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మాకు mgr@blueprintstrategies.ai కి మెయిల్ చేయండి లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.